రేపు మంగళవారం రోజు నిమ్మకాయ ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ జాతకంలో ఉండే చెడు దోషాలు అన్నీ తొలగిపోతాయి. మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ మన కష్టాలకి కారణమవుతుంది. ఆ నెగటివ్ ఎనర్జీ వల్ల మనం చాలా రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాము. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు అధికంగా ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఎల్లవేళలా చేతి నిండా డబ్బుతో ఉండాలి. జాతకంలో చెడు దోషాలు, అలానే జాతకరీత్యా మనకు ఏదైనా కలిసి రాకపోయినా ఆ సమస్యలు అన్నీ తొలగిపోయి మన యొక్క చుట్టూ ఉండే చెడు మొత్తము తొలగిపోయి మనకు లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా ఉండి సంపద మనకి చేతి నిండా ఉండాలి. కంటి నిండా నిదుర, కడుపు నిండా తిండి, చేతి నిండా పని, అవసరానికి డబ్బులు ఉండాలి అంటే రేపు నిమ్మకాయ ఉప్పుతో ఇలా చేయండి. నిమ్మకాయ అనేది శక్తి దేవతలకి చాలా ఇష్టం. అంటే గ్రామ దేవతలకి చాలా ఇష్టం. నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల సకల దరిద్రం అంతా తొలగిపోతుంది. నిమ్మకాయతో చేసే పరిహారాల వల్ల మన యొక్క చుట్టూ చెడు శక్తులు, గాలి అన్నీ తొలగిపోతాయి. ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలానే ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల సమస్త పాపాలు అన్నీ తొలగిపోతాయి. ధనం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సంపద ఎల్లవేళలా మన చుట్టూ ఉంటుంది. సంతోషంగా జీవిస్తాము. అంతేకాదు మన యొక్క ఐశ్వర్యం అంతకంతా పెరగాలి, డబ్బు అంతకంతా సంపాదించాలి. అలా మన యొక్క కష్టాలు తొలగడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. గ్రామ దేవతలు, శక్తి దేవతలు అంటే గ్రామ దేవతలు, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, దుర్గామాత, వీళ్ళకి నిమ్మకాయలు చాలా ఇష్టం. వీళ్ళు మన పొలిమేరలోకి చెడు శక్తులను, చెడు యొక్క శక్తి దేవతలను పొలిమేరలోకి రాకుండా ప్రజలను ఏ విధంగానైతే రక్షిస్తారో అదేవిధంగా మన ఇంటికి కానీ, మన కుటుంబానికి కానీ, మనకు కానీ చెడు శక్తులు తగలకుండా నిమ్మకాయ అదే విధంగా రక్షిస్తుంది. అందుకే నిమ్మకాయ, మిరపకాయలు, జీడి గింజలు కలిపి గుమ్మానికి కడుతూ ఉంటాము. అవి కట్టడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రావు. అంతేకాదు దైవం యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది. ఈ విధంగా మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ముందుగా మన చుట్టూ ఉండే చెడు శక్తులను, జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి. ఆ తరువాతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు చెడు శక్తులను తొలగించుకోవాలి అంటే మనం ముఖ్యంగా చేయవలసింది ముందుగా మన యొక్క పరిహారాలు, అంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎలా తొలగిపోతుంది అనేది మనకు శాస్త్రపరంగా రకరకాల పరిహారాలు ఉన్నాయి. అందులో చాలా బాగా ఎంతోమంది మన పూర్వీకులు చేసి వెంటనే రిజల్ట్ పొందినటువంటి పరిహారం ఇది. ఉప్పు నిమ్మకాయ. దొడ్డుప్పులో కూడా మనకు మన చుట్టూ ఉండే చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి దొడ్డుప్పుతో మనం ఏ పరిహారాలు చేసినా వెంటనే ఫలిస్తాయి, మంచి ఫలితం వస్తుంది. కాబట్టి దొడ్డుప్పుతో మనం ఎప్పుడైనా సరే పరిహారాలు చేస్తే ఖచ్చితంగా అవి 100% సిద్ధిస్తాయి. అయితే మనం దొడ్డుప్పు, నిమ్మకాయ రెండూ కలిపి మంగళవారం రోజు చేసే పరిహారానికి మరి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఇక ఈ విధంగా మన కష్టాలను తొలగించుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి దొడ్డుప్పు, అలానే నిమ్మకాయ. ఇంతకీ మరి మంగళవారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక మట్టి పాత్రను కానీ, గాజు పాత్రని కానీ తీసుకోవాలి. అందులో ఒక బాగా పండిన మంచి నిమ్మకాయను పెట్టాలి. మచ్చలేమీ లేకుండా ఉండాలి. ఆ నిమ్మకాయను ఆ ఉప్పు బౌల్లో పెట్టేసి ఆ ఉప్పు బౌల్ని పట్టుకొని మీరు మీ ఇల్లంతా కూడా తిరగండి. మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి. రేపు మంగళవారం రోజు సాయంత్రం 6 గంటల లోపు ఈ పరిహారం చేయవచ్చు. ఇక ఇల్లంతా తిరిగేశాక ఆ బౌల్ని ఎవరూ చూడకుండా రహస్యమైన ప్రదేశంలో పెట్టండి. అంటే బీరువా కింద కానీ, సోఫా కింద కానీ, బెడ్ కింద కానీ, డోర్ పక్కన కానీ పెట్టండి. తర్వాత ఆ బౌల్ని తీసుకువెళ్ళి ఆ నిమ్మకాయతో సహా ఉప్పు, నిమ్మకాయ ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.